కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా సరిపడా లేకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. యూరియా కోసం భారీగా క్యూలు కడుతున్నారు. అయినా అందరికీ యూరియా అందకపోవడంతో ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లాలో రైతులు మెరుపు ధర్నాకు దిగారు. నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు వరంగల్ జిల్లాలోనూ యూరియా కోసం నిరసనలు కొనసాగుతున్నాయి. రాయపర్తిలో బీఆర్ఎస్ నేతలు రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో వరంగల్ ఖమ్మం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎర్రబెల్లిని అరెస్టు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కేంద్రాల వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. ఎరువుల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. గత 40 రోజులుగా సింగిల్ విండో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా యూరియా అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. కొంతకాలంగా యూరియా కష్టాలు రైతులను వేధిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా రైతన్నలంతా కూడా యూరియా కోసం లైన్లలో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కిల్లా గన్పూర్ రైతు వేదిక దగ్గర ఉన్నాం. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. అన్న, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పర్పల్లి గన్పూర్ మండల్, దామోదర్ రెడ్డి నా పేరు. ఇంతవరకు ఒక ట్రిప్ ఒక సంచి గుడికేయలేదు. ఇప్పుడు ట్రాక్టర్ గిరాయి గుడికి వెళ్ళదు. ఇప్పుడు ఎట్లకెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి? మేము పైసలు ఎకరం అమ్మి ఇవ్వాల్సి వస్తుంది. నీకు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు? ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? నెల పైన అవుతుంది తిరగబట్టి. ఏం చెప్తున్నారు? వస్తుంది, ఇస్తాం. రాపో రేపు ఎల్లుండి రాపాడు కొడుకు మాకు 214 లోపల తీసుకుపోతారు. హైదరాబాద్ మాకు 200 కానీ వెళ్ళాలి చెప్తున్నా. వచ్చి మాకు వచ్చేది కూలి కూడా లేదు. ఎన్ని గంటలకు వచ్చినావు? 6 గంటలకు వచ్చి 6-7 గంటల కోసం తినకూడ వచ్చి మా 6 ఇస్తాం. పో రేపు టోకన్ రాదు బయటికి. ఇప్పుడు ఇక్కడ మీకు యూరియా ఇస్తున్నారా, టోకన్లు ఇస్తున్నారా? టోకన్లు ఇస్తున్నారు. యూరియా సింగల్ కాడ అక్కడ ఎప్పుడు ఆడుకొని చెప్తారు. ఒక సంచి ఎకరకు సంచి ఏం చేయాలి దానికి? మీరు చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇక్కడికి? యూరియా కోసం వస్తే ఏం చెప్తున్నారు? నేను నెల రోజుల నుంచి తిరుగుతున్నా. యూరియా కోసం వస్తున్నాం. లైన్లో లోడ్ వస్తుంది. రేపు వస్తుంది లోడు, ఎల్లుండి ఇస్తామని ఇస్తున్నారు. ఈ రోజు సాయంత్రమే లోడ్ వస్తుంది. రేపు అనగా ఈ రోజు సాయంత్రమే మధ్య నాయకులకు, కాంగ్రెస్ నాయకులు కొంతమందికి ఒకరికి 50 బ్యాగులు, ఒకరికి 80 బ్యాగులు అట్లా దళారుల మధ్యలో పెడుతున్నారు. ఓ 10 మందికి ఇస్తున్నారు. ఒక మనిషి 10 ఎకరాలు వేస్తే 2 బ్యాగులు ఇస్తున్నారు మనిషికి. 10 మందికి ఇచ్చి యూరియా అయిపోయిందంటారు. మిగిలిన బ్యాగులేమో సాయంత్రం పూట దళారులకు అమ్ముకుంటారు. మీరు ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? మీకు ఎన్ని సంచుల యూరియా అవసరం ఉంది? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? అన్న, మేము 6 ఎకరాలు వరి నాటినాము. ఇప్పటికీ 48 రోజులు అవుతుంది. ఫస్ట్ డోసు కూడా, ఫస్ట్ రౌండ్ కూడా యూరియా వేయలేదు. మాకు 28వ తారీఖు నాడు మాకు టోకన్ రాసిండ్రు. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు అనుకుంటే రోజు రావడం ఇదే గడబడలు, ఇదే లొల్లి, ఇదే సోమవారం మంగళవారం బుధవారం, సోమవారం మంగళవారం బుధవారం తప్పితే ఈ రోజు దాకా ఒక సంచి ఇచ్చింది లేదు. మేము తీసుకుపోయి చేనికి వేసింది లేదు. ఏమైంది అంటే ఈ రోజు లోడ్ వస్తుంది, రోజు ఒక లోడ్ వస్తుంది, రోజు ఒక లోడ్ వస్తుంది అంటారు. ఆ లారీకి వచ్చి చూసేవరకు ఆ లారీలు 50 సంచులు 100 సంచులే ఉంటున్నాయి. మరి అక్కడ లోడ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఆ లారీలో 50 సంచులు వస్తున్నాయి, 400 సంచులు వస్తున్నాయి. మరి ఆ రాజకీయ నాయకులకే తెలవాలి. ఇక రైతులు మేము వచ్చి చూసేసరికి ఒక 50 సంచులు మాత్రమే లారీలు వస్తున్నాయి. మిగతా 50 సంచులకి వెళ్ళి వస్తుంటే దగ్గర 500 మంది లైన్లో ఉంటున్నాం. 500 మందికి వెళ్ళి ఒక 50 మందికి ఒక మనిషికి ఒక సంచి ఇచ్చినా కూడా ఈ రోజు దాకా పబ్లిక్ అయిపోవాలి. మాకు ఒక్క సంచి కూడా యూరియా దొరకట్లేదు మాకు ఇప్పటికీ. సో ఇది చూస్తున్నాం కదా, పూర్తిగా రైతులు పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్లలో ఉంటున్నారు. నెలల తరబడి వెయిట్ చేస్తున్నాం. దాదాపుగా 40 రోజుల నుంచి కూడా ఇక్కడే వేచి చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా యూరియా ఇవ్వట్లేదు. యూరియా సంచులు వస్తున్నప్పటికీ కూడా మాకు క్షేత్రస్థాయిలో అందట్లేదు. అదంతా కూడా మధ్యలోనే దళారులు అమ్ముకుంటున్నారనేటటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా పంటలు ఏదైతే పండిస్తున్నటువంటి నేపథ్యంలో తొలి విడతగా వేయాల్సినటువంటి యూరియా కూడా ఇప్పటి వరకే లేదు. పెద్ద ఎత్తున నష్టపోతున్నాం. ఇప్పటికైనా త్వరితగతిన యూరియా అందించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.